దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. చాలా శ్రద్ధగా గమనించండి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళిని మనం చూస్తా ఉన్నాం. ఈ 16 వచనాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళి. అందుకనే మొట్టమొదటి వచనంలో ప్రస్తావించబడింది. ఏమని చదువుతారా ఒకసారి? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. గమనించగలిగితే పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఒక చోట మాత్రమే తన వంశావళిని నమోదు చేయటానికి అనుమతించాడు. మత్తయి సువార్తికుడు ఎంతసేపు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని రాజుగా చూపించటానికి ప్రయత్నించాడు. తన సువార్త అంతటిలో కూడా ఆయన రాజుగా, యేసుక్రీస్తు ప్రభువు వారు రాజుగా ఆయన చూపించటానికి ప్రయత్నించాడు. మార్కు సువార్తికుడు కూడా క్రీస్తు పుట్టుకకు సంబంధించిన కొన్ని సంగతులు రాశాడు. కానీ మార్కు సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుని కుమారునిగా చూపించటానికి ప్రయత్నించాడు. దేవుని కుమారునిగా, సర్వోన్నతుడైన దేవుని కుమారునిగా చూపించటానికి ప్రయత్నించాడు. దేవుని కుమారుడు, గమనించండి. అలాగే లూకా సువార్తికుడు కూడా చాలా స్పష్టమైన విషయాలు, చాలా అద్భుతమైన సందేశాలు, యేసుక్రీస్తు ప్రభువు వారు నరావతారిగా ఈ భూమికి వచ్చాడు అని మొట్టమొదటి సమాచారము ఎక్కడ రాయబడి ఉంది అంటే లూకా సువార్తలో రాయబడింది. తెలిపిన మొట్టమొదటి సమాచారం ఎవరికి అంటే గొర్రెల కాపర్లకి తెలియజేయబడింది. ఆ సందేశం ఏంటి? భయపడకుడి. హల్లెలూయా. భయపడద్దు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆ భయాలు ఏమైనా సరే, ఆ భయాలకి కారణం నువ్వైనా సరే, నువ్వు చేసిన పనులైనా సరే, నువ్వు భయపడనవసరం లేదు. ఎందుకనంటే ఆయన లోక రక్షకుడిగా పుట్టాడు అని లూకా సువార్తికుడు తెలియజేశాడు. మొత్తంగా లూకా సువార్త అంతటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని లూకా సువార్తికుడు మనుష్య కుమారునిగా చూపించటానికి ప్రయత్నించాడు. గమనించండి, మనుష్య కుమారునిగా చూపించటానికి ప్రయత్నించాడు. ఈ రకంగా పరిశుద్ధాత్మ నడిపింపులో ఒక్కొక్క సువార్తికుడు ఒక్కో రీతిగా రాశారు. వీరందరూ కూడా దేవుని యొక్క గుణలక్షణాలను మానవాళికి తెలియజేయటానికే ఈ విషయాలన్నీ కూడా రాశారు. వాస్తవానికి మనం అనుకోవచ్చు, ఆయన వంశావళిని గురించి రాయటానికి 16 వచనాలు అవసరమా? ఏంటంత ఇది? అంటే గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్క మాట, లైన్ కాదు, ఒక్క మాట కూడా వ్యర్థంగా రాయబడలేదు. హల్లెలూయా. ఒక్క మాట కూడా వ్యర్థంగా రాయబడలేదు. ప్రతి దానికి కూడా ఒక తూకం ఉంది, ప్రతి దానికి కూడా ఒక విలువ ఉంది. దాన్ని బట్టే పరిశుద్ధాత్ముడు ఆ వచనాలన్నిటిని కూడా మన ముందు పెట్టాడు. ఇది అనవసరంగా పెట్టారు బైబిల్లో అంటానికి లేదు. ఎందుకనంటే ప్రతి మాట ద్వారా దేవాది దేవుడు మనిషితో మాట్లాడుతూనే ఉన్నాడు. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆయన నివాసం చేశాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు మనతో ప్రతి మాట ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి ఈ 16 వచనాల్లో మనం చూడగలిగితే చాలా సందర్భాలలో ప్రస్తుత సమాజానికి ఈ 16 వచనాలు అద్దం పడతా ఉంటాయి. అంటే ఇవి ఎలాంటివంటే ప్రస్తుత సమాజాన్ని ఈ 16 వచనాలు కూడా చూపిస్తా ఉన్నాయి. అంటే ఈ 16 వచనాల్లో మంచి తండ్రులు కనపడతా ఉంటారు, వారికి దుర్మార్గులైన పిల్లలు కూడా కనబడతా ఉంటారు. అంటే ఇప్పుడు సమాజంలో లేరా అలాగా? అంటే ఇప్పుడు ఈ 16 వచనాలు దేనికి అద్దం పడతా ఉన్నాయి? ప్రస్తుత సమాజానికి 16 వచనాలు అద్దం పడతా ఉన్నాయి. ఈరోజు ఈ 16 వచనాల దగ్గరే ఉండండి. అన్ని 16 వచనాలు మనం ధ్యానం చేస్తామంటే లేదు, అక్కడో మాట అక్కడో మాట సమయానుభవాన్ని బట్టి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఎందుకనంటే మీరందరూ క్రిస్మస్ అనే ఒక ఊపులో ఉన్నారు కదా, ఆ ఊపులోనే ఉండండి. మా పనులు మేము చేసుకొని పోతాం ఇక్కడ. మీరు ఆ పనిలో ఉండండి, మా పనిలో మేము ఉంటాం ఇక్కడ. ఎందుకనంటే వాక్యాన్ని పెట్టలేంగా కొండల దగ్గర కూర్చొని. కాబట్టి నా పని ఇది చేస్తాను నేను. కాబట్టి 16 వచనాల్లో ఆ పేజీ ఎక్కడికి తిప్పొద్దు, ముందుకు తిప్పొద్దు, వెనక్కి తిప్పొద్దు, అక్కడే ఉండండి. గమనించండి,
ఈ 16 వచనాలు కూడా ప్రస్తుత సమాజానికి అద్దం పడతా ఉన్నాయి. ఆ రీతిగా చూడగలిగితే ప్రస్తుత సమాజంలో మంచి తండ్రులు వారికి కలిగిన చెడ్డ పిల్లలు, మంచి తల్లిదండ్రులు వారికి కలిగిన చెడ్డ పిల్లలు. అంతేనా? ఇదే 16 వచనాలలో మంచి పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి చెడ్డ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మంచి తల్లిదండ్రులకి చెడ్డ పిల్లలున్నా, చెడ్డ తల్లిదండ్రులకి మంచి పిల్లలున్నా సమాజం అంతా ఎలాగుంటుంది? అయోమయంగా, గందరగోళంగా ఉంటుంది. ఏంటి పరిస్థితి అనుకుంటాం. ఒకానొక పరిస్థితిలో తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది? అసలు వీళ్ళు మారతారా? ఈ పిల్లల్లో చూస్తున్నాం, వీళ్ళు అసలు మాట వింటలేదు. మాట వింటం అంటే ఏంటి? ఈ మాట వింటం అంటే ఏంటి? కట్నం తీసుకోవటం మాట వింటం అంటే. అసలు మాట వింటున్నారా ఈ పిల్లలు? మాట వింటలేదుగా. అసలు వీళ్ళు బాగుపడతారా? వీళ్ళేం ప్రయోజకులు అవుతారా? ఇటువంటి అనుమానాలు ఉంటాయా తల్లిదండ్రులకి? ఉంటాయి. అంటే ఈ 16 వచనాల్లో ఇదే అనుమానాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఇటువంటి వారు ఈ యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలోకి ఎలాగొచ్చారు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ గమనించగలిగితే దీని అంతటికీ పరిష్కారం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 16వ వచనంలో కనిపిస్తుంది. చదువుతారా ఒకసారి 16వ వచనము? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆయనే పరిష్కారం, యేసే జవాబు. హల్లెలూయా. మనం అనుకుంటున్నాంగా, ఏంటి ఈ సమస్యలు ఎలాగుండిపోయినాయి, ఏంటి మనుషులు ఎలాగుండిపోయారు, ఎంత తిరుగుబాటులో ఉండిపోయారు, ఏంటి అసలు పిల్లల ప్రయోజకులు అవుతారా లేదా? గమనించండి, ఆయన ఖచ్చితంగా వారందరినీ కూడా మారుస్తాడు. మార్చాడు కనుకనే తన వంశావళిలో వారిని నమోదు చేశాడు. గమనించండి, వారిలో మార్పు లేదనుకోండి, వారి గురించి ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వారు మారారు కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలోకి వచ్చారు. వారి యథార్థత, వారి నమ్మిక, వారి విశ్వాసము, దానిని బట్టే వారు యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో చేర్చబడ్డారు. హల్లెలూయా. గమనించండి, అందుకనే మరి 16 వచనాలు అవసరమా అంటే అవసరమే. ఆయన వంశావళిని గురించి మనం మాట్లాడుకోవటానికి 16 వచనాలు అవసరమే. కానీ మొదటిసారిగా ఈ మాటలు చదివే వ్యక్తులకి ఇది ఎలాగుంటుందంటే, మగాళ్ళని కంటం ఏంటి, అబ్రహాము ఇస్సాకుని కంటం ఏంటి అన్నట్టు ఉంటుంది. కానీ దేవుడు దానికి కూడా కారణం ఉంది, అలా రాయించటానికి కూడా ఒక కారణం ఉంది. గమనించండి, చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకనే మారతారా మనుషులు? ఖచ్చితంగా మారతారు. రౌడీలు, గూండాలు, దోపిడీదారులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను బట్టి మారిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల క్రితం నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతూ ఉన్నప్పుడు ఈ స్టువర్ట్పురం నుంచి సుధాకర్ గారు వాళ్ళ మందిరం వాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు మా అందరికీ కూడా, అప్పుడు యవనస్తులు మేము, ఇప్పుడంటే అంకులు అయిపోయాం కానీ అప్పుడు కుర్రోళ్ళం అనమాట. వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు మారతారా మనుషులు? అసలు ఇటువంటి మనుషులు మారారా? వాళ్ళు మారటానికి కలిగిన కారణం ఏంటంటే దేవుని ప్రేమ మాత్రమే, అంతేగాని చట్టాలు కాదు, తుపాకీ గొట్టాలు అంతకంటే కాదు. వాళ్ళు మారారంటే కారణం దేవుని ప్రేమ మాత్రమే. గమనించండి, ఈ సుధాకర్ గారితో పాటు వచ్చిన వాళ్ళు మీరు వినే ఉంటారు. సుధాకర్ గారి పాటలు కూడా అప్పుడప్పుడు కాకి నాగేశ్వరరావు గారు పాడుతూ ఉండేవాడు. సుధాకర్ గారు అని ఆయన మరి ఉన్నాడో లేదో నాకు తెలియదు, నేను చెప్పే సంగతి చాలా సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళను ఒకసారి ఒక దొంగతనం విషయంలో జైల్లో పెట్టారంట. జైల్లో పెడితే అక్కడ ఉన్న పోలీసులు అడిగారంట, మీరు ఎలా దొంగతనం చేస్తారయ్యా అంటే, గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేస్తామండి అని చెప్పారంట. మేము దొంగతనం చేశామన్న సంగతి ఆ వస్తువుకు కూడా అర్థం కాదండి, అలా చేస్తామండి అన్నారంట. ఊరుకోండి, అలా చేస్తారు? అసలు మనిషి అంత స్పృహ లేకుండా ఉంటాడా? మీరు ఎన్ని కొట్టేసేటప్పుడు నగలు చాలా విలువైనవి కదా, మనుషులందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, అట్లా ఎలా కొట్టేస్తారయ్యా అంటే, సరే అయ్యా మీరు పందెం కాయండి మాతో, మేము కొట్టి చూపిస్తాం అన్నారంట. ఏది? జైల్లో ఉన్న ఖైదీలు
జైల్లో అది అక్కడ ఉన్న పోలీసుతో అంటున్నారంట. మీరు మాతో పందెం కట్టండి, కొట్టేసి చూపిస్తా అన్నారంట. సరే సార్ పందెం కాయండి అంటే కాస్తున్నాడు. ఇప్పుడు పోలీసు ఆయన పందెం కాసాడు. వీళ్ళు అంటున్నారు ఈ దొంగలు, అయ్యా మీరు వచ్చేటప్పుడు మీ భార్య ఏ చీర కట్టుకుందో మీరు గుర్తుపెట్టుకొని రండి. మీరు డ్యూటీకి వచ్చేసరికల్లా మీరు ఆ చీర కొట్టేసి మీకు ఇస్తామన్నారంట. నగలు కొట్టేయటం ఒక ఎత్తు అయితే చీర కొట్టేయటం ఏంటి? తెల్లారికల్లా నిజంగా వీళ్ళని వదిలితే తెల్లారికల్లా ఆ చీర కొట్టేసి తీసుకొచ్చి సిఐ గారికి చూపించారంట. ఆశ్చర్యపోయాడంట ఆయన. అరే ఎలా కొట్టేశారా అంటే చెప్పాం కదండి కొట్టేస్తామని. ఎలా కొట్టేశాడు ఇంతకీ? సిరంజీలో నీళ్లు ఫుల్గా నింపుకెళ్ళి కిటికీలో నుంచి ఆమె మీద కొట్టాడంట. 2-3 సార్లు ఆ చీర తడిసేపాటికి ఆమె ఏం చేసింది, చీర మార్చుకుంది, బయట తీసుకెళ్ళి ఆరేసింది. ఈడేమో ఆ చీర తెచ్చేసి ఎస్ఐ గారికి ఇచ్చాడు, సిఐ గారికి ఇచ్చాడు. గమనించండి, ఇలాంటి మనుషులు మారతారా? ఎవరైనా అసలు ఊహిస్తారా ఇలాంటి మనుషులు? అంటే ఇటువంటి దొంగలు మారతారని ఎవరైనా ఊహిస్తారా? ఊహించరు. కానీ దేవుని ప్రేమను బట్టి మారారు వాళ్ళు. ఎందుకు మారారు అంటే గమనించండి, ఆయన ప్రేమ వారిని మార్చింది. కనుకనే అటువంటి మార్పు లేని వ్యక్తులేమో అనుకుంటాం మనం. వీరు మారారు కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో ఉన్నారు. ఇది మొదటి సంగతి. ఎటువంటి వ్యక్తి అయినా మార్పు చెందుతాడు. అందుకనే క్రైస్తవ్యము మతము కాదు, ఇది ఒక మార్గము. ఏదో మారిపోయాము, మతంలోకి దిగాము కానే కాదు, ఇది ఒక మార్గం, దేవుణ్ణి చేరుకునే మార్గము. హల్లెలూయా. ఆ మార్గము తెలియజేయటానికే ఈ 16 వచనాలు దేవాది దేవుడు మన ముందు రాయించి ఉంచాడు. పరిశుద్ధాత్ముడు దీన్ని అనుమతించాడు. అందుకనే 16వ వచనంలో మనకి అన్నిటికీ సమాధానం కనిపిస్తా ఉంది. ఏంటది? యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆయన పుట్టుక గమనించండి, ఆయన పుట్టుక ప్రపంచ గమనాన్ని మార్చివేసింది. అందుకని ఈ రోజున మనము ఆయనను ఆరాధిస్తున్నాం. ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. మరొక సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే మొదటి వచనంలో చెప్తున్నాడు కదా, మనం చదువుకున్నాం. ఏంటది మొదటి వచనము? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. గమనించండి, ఎక్కడ అబ్రహాము, ఎక్కడ దావీదు? వీరిద్దరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడిగా పుట్టడం ఏంటి? ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఆది కాండము 15వ అధ్యాయములో ఒక మాటను చదువుతున్నాను, గమనించండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? అబ్రాహాం దగ్గరికి వచ్చి దేవుడు ఎలా వచ్చాడంట? ఎలాగొచ్చాడు? ఎలాగొచ్చాడు? హల్లెలూయా. వాక్యము ద్వారా వచ్చాడు ఆయన. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివాసము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, వాక్య రీతిగా అబ్రహామును దర్శించి అబ్రాహాముతో అన్న మాట ఏంటి? భయపడద్దు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అబ్రాహాము భయపడద్దు, ఐ ఆమ్ యువర్ షీల్డ్ అండ్ ఐ ఆమ్ యువర్ ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్. నేను నీకు కేడెము, గమనించు, నేనే నీకు బహుమానము. నువ్వు అనుకుంటున్నావేమో ఎలియాజరు, దమస్కు ఎలియాజరు నీ ఆస్తి అంతటికి వారసుడు అవుతాడేమోనని. అబ్రాహాము, నేనే పుడతానయ్యా నీ కడుపున. ఎందుకని? ఏమంటున్నాడు? అబ్రహాముకి దేవుడు ఏమిస్తున్నాడు? అబ్రహాము యొక్క బహుమానము అత్యధికమవుతుందంట. కానీ అబ్రహాము యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి? ఇక తెల్లారితే దమస్కు ఎలియాజర్ని. ఎందుకని? నమ్మకస్తుడైన సేవకుడు కుమారుడితో సమానం అంటున్నాడుగా సొలొమోను మహారాజు. మరి కాబట్టి ఇప్పుడు ఈ నమ్మకస్తుడైన సేవకుడు ఏమవ్వాలి అబ్రాహాముకి? మరి ఎవరు సంతానం లేకపోతే ఎలియాజరే, దమస్కు ఎలియాజరే అబ్రహాముకి
కుమారుడు అవ్వాలి. కానీ దేవుని ఆలోచన ఏంటి? అబ్రాహాము ఆలోచన అయితే ఇది. కానీ దేవుని ఆలోచన ఏంటి గమనించండి. అబ్రాహాము, నేనే నీ కడుపును పుడతానయ్యా. ఆయన మాట ఇచ్చాడు. గమనించండి. ఇస్సాకులాగా కాదు, ఆయనే, దేవాది దేవుడే అబ్రహాము కడుపున పుడతానన్నాడు. బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు అబ్రాహాముకి. గర్భఫలము యెహోవా ఇచ్చు. ఇప్పుడు అబ్రహాంకి ఏమి ఇచ్చాడు దేవుడు? గమనించండి. ఈ బహుమానం సంగతి మర్చిపోయారు జనాలు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇస్సాకే అబ్రహాంకి ఇవ్వబడిన బహుమానం అనుకుంటున్నారు. కానీ దేవాది దేవుడే అబ్రహాం కడుపున పుట్టాడన్న సంగతిని మర్చిపోతా ఉన్నారు. అందుకనే మాట ఇచ్చిన దేవుడు మర్చిపోడు. మనం మర్చిపోతాం. ఆయన మాట ఇచ్చి మర్చిపోడు. అంటే ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆ ట్రస్ట్ వర్దినెస్, ఆ నమ్మకత్వాన్ని రుజువు చేయటానికే ఈ 16 వచనాలు రాయించి ఉంచాడు. హల్లెలూయా. ఆ నమ్మకత్వాన్ని రుజువు చేయటానికి, నేను నమ్మదగిన వాడినయ్యా, నేను మాట ఇచ్చాను నీకు బహుమానం ఇస్తానని, నీ కడుపున నేను పుడతాను, ఇది నిజం కాబోతూ ఉంది. దాన్ని నమ్మటానికి ఈ 16 వచనాలన్నీ కూడా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం మనం గమనించగలిగితే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించగలిగితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. మాట ఇచ్చాడు అబ్రాముకి. ఏమంటున్నాడు అబ్రాము? నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికం కాబోతూ ఉంది. అంటే అబ్రహాము కడుపున దేవుడే పుట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి సంతానంగా ఇక్కడ మొదటి వచనంలో ప్రస్తావించబడింది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. గమనించండి. అందుకని ఆయన గుణ లక్షణాలను తెలియజేయటం కోసం, ఆయన నమ్మకత్వాన్ని నిరూపించుకోవటం కోసం ఈ 16 వచనాలు రాయించి ఉంచాడు. అందుకనే చాలా ప్రాముఖ్యంగా వీటిని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, 2వ ఉత్తరంలో 2వ అధ్యాయము 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆహా, ఎంత గొప్ప లక్షణం అది దేవునిలో. మనము నమ్మదగని వారంగా ఉన్నా సరే ఆయన ఎలాగుంటున్నాడు మన పట్ల? నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ఆయన తన్ను తాను నెరుగననలేడు. గమనించండి. నేను అన్నాను, మర్చిపోయాను, అప్పుడు అన్నాం కానీ ఇప్పుడు ఇలా కుదరదులే అంటున్నాడా? ఆహా, ఆయన స్వభావము అది కాదు అంట. ఆయన స్వభావం అది కాదు. అందుకని అబ్రాహాముకి మాట ఇచ్చాడు, ఆయన ఆ మాటను నెరవేర్చాడు. అంతేనా? దావీదుకు కూడా మాట ఇచ్చాడు. గమనించండి. దావీదు మహారాజుకు కూడా మాట ఇచ్చాడు. సమూయేలు 2వ గ్రంథంలో మనం చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. గమనించండి, ఇక్కడ 2 మాటలు మనం చూడాలి. అదేంటంటే సంతానము స్థిరపరచబడటం, రాజ్యము స్థిరపరచబడటం, సింహాసనము నిత్యము స్థిరపరచబడటం. సంతానము, రాజ్యము స్థిరపరచబడును అంటున్నాడు. అలాగే సింహాసనము నిత్యము స్థిరపరచబడును అంటున్నాడు. వాస్తవానికి మోడీకి పిల్లలు ఉన్నారా? ఉంటే నెక్స్ట్ పిఎం ఎవరు? అమిత్ షా అవడుగా. ఎవరవుతారు? మోడీ వాళ్ళ అబ్బాయి అవుతాడు కదా, ఇంకో మోడీ అవుతాడు కదా. అంతేనా?
ఏ రాజు అయినా ఏమనుకుంటాడు? తన తర్వాత వాళ్ళ అబ్బాయే రాజు అనుకుంటాడు కదా. ఈ భ్రమలో బతికేస్తా ఉంటారు. ఆడు ప్రయోజకుడు కాదనుకోండి, అయినా సరే ఆడే అవ్వాలి. ఉమ్. ఆడికి అసలు ఆడి దద్దమైనా సరే ఆడే అవ్వాలి. ఇంకంతే జనాల అభిప్రాయంలో ఉండిపోయారు. ఆ, ప్రభుత్వం పాలన ఏమైపోయినా పర్లేదు, ఆడే అవ్వాలి. అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలాగున్నా ఆడే అవ్వాలి అంతే. ఉమ్. ఇటువంటి అభిప్రాయంలో ఉంటారు. బహుశా దావీదు కూడా అదే అభిప్రాయంలో ఉన్నాడు అనుకోవచ్చు. అది వాస్తవానికి మొన్నటి వరకు అది సౌలు సింహాసనం, ఇప్పుడు దావీదు సింహాసనం అయింది. దావీదు సింహాసనం మీదకి వచ్చాక ఇక కింద కుమారులందరూ కూడా ఒకరినొకరు తిరుగుబాటు చేసుకోవటం, దావీదును వ్యతిరేకించటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయినా అనుకుంటాడా ఈ సింహాసనం స్థిరంగా ఉంటది అని? అనుకుంటాడా? కాదు, అనుకుంటాడా? అస్సలు అనుకోడు కదా. ఆ, కానీ దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు, గమనించండి. ఏమంటున్నాడు? నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చేవాడు. అబ్రహాము జీవితంలో దేవుడు ఇచ్చిన మాటను ఎలాగైతే నెరవేర్చాడో, దావీదు జీవితంలో కూడా ఆయన నెరవేర్చాడు. కనుకనే ఆ నమ్మకత్వాన్ని రుజువు చేయటానికే ఈ 16 వచనాలు. ఈ 16 వచనాల్లో కూడా మనం చూడగలిగితే పురుషుల పేర్లు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. పురుషుల పేర్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. కానీ అక్కడక్కడ కొంతమంది స్త్రీలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ, అంటే ఇంతమంది పురుషుల మధ్యలో స్త్రీల పేర్లు ఎందుకు రాయించాడు? ఎందుకు రాయించాడంటే వాళ్ళందరి మధ్యలో ఈ 5గురిని హైలైట్ చేయాలనుకున్నాడు కదా. కదా, ఈరోజు పండగ కదా. అందరికా? నాకా? అందరికా? ఆ, ఇప్పుడు మీరు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు రోడ్ల మీద ఒకడు బండి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ అడావుడి చేస్తాడు కదా. ఆడేమవుతాడు? అందరిలో హైలైట్ అవుతాడు కదా. ఈ 5గురిని కూడా దేవుడు హైలైట్ చేయాలనుకున్నాడు. ఈ క్రికెట్ చూసేవాళ్ళు, ఆడేవాళ్ళు కాదులేండి, చూసేవాళ్ళు. చూసేవాళ్ళు అబ్బా హైలైట్ అంటారు కదా. ఏది? రింకు సింగ్ విఐపి గ్యాలరీలో అద్దాలు బద్దలు కొట్టేస్తే అది హైలైట్ అనమాట. సంజు శాంసన్ సెంచరీ కొడితే అది హైలైట్ అనమాట. ఇక సీరియల్ గురించి నాకు తెలియదులేండి, మీరే చెప్పాలి. సీరియల్లో ఇది హైలైట్ అంటారా మీరు? పలానాది హైలైట్ అంటారా? అలాగే ఇక్కడ ఒక 5గురు స్త్రీలను దేవాది దేవుడు హైలైట్ చేయాలనుకున్నాడు. అందుకని ఆయన వంశావళిలో వారిని ప్రస్తావించాడు. మనుషులు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జీవితాల్లో ఉన్నా సరే మారతారు అనటానికి ఆయన వంశావళి ఒక నిదర్శనం. అలాగే ఆయన చెప్పింది చేస్తాడు అనే ఆయన నమ్మకత్వానికి, ఆయన విశ్వసనీయతకు ఈ 16 వచనాలు ఒక నిదర్శనం. అలాగే కొంతమంది స్త్రీలను ఆయన హైలైట్ చేయాలనుకున్నాడు, వారిని హెచ్చించాలనుకున్నాడు. కనుకనే వారిని గురించి కూడా ఈ 16 వచనాల్లో ప్రస్తావించాడు. గమనించాడు. వాస్తవానికి మనం అనుకుంటాం కదా 16 వచనాలు అవసరమా అని. ఏది అనవసరంగా పరిశుద్ధాత్ముడు మన కోసం పెట్టలేదు. ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో అవసరమే. మరి పరంగీతాలు అంటే నీకు చదవటం అర్థం కాకపోతే వదిలే పరంగీతాలని. చెప్పేవాడు నాలాంటి వాడిని అడుగు, చెప్తాం కదా. అంతేగా అదెందుకు పెట్టారు? నీకు అర్థం కాకపోతే దానియేలు గ్రంథం పక్కన పెట్టే, నీకు భయం వేస్తే ప్రకటన గ్రంథం వదిలే. అంతేగాని అదెందుకు ఉందో అనుకోకు ఇప్పుడు. అలాగే ఇందులో ప్రతి మాట కూడా, ప్రతి వచనం కూడా దేవుడు అందుకనే రాయించి ఉంచాడు. పరిశుద్ధాత్ముడు అనుమతించాడు వీటన్నిటిని. కనుక మనం గమనించగలిగితే ఆ వంశం మొత్తంలో, ఎక్కడని కాదు బయటైనా సరే, ఆ వంశం మొత్తంలో ఎవడో బాగుపడినాడు అక్కడ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ దద్దమ్మలు ఉంటారు. వీళ్ళందరూ ఎవరి పేరు చెప్పుకుంటారు? ఆడి పేరే చెప్పుకుంటాడు కదా. ఆ ఒక్కడి పేరే చెప్పుకుంటారు వీళ్ళందరూ ఉన్నంతకాలం. అలాగని చెప్పి వీళ్ళకి ఆ ప్రయోజకత్వం ఏమి ఉండదు.
కానీ వాళ్ళ పేరే చెప్పుకుంటారు. కానీ ఇక్కడ కూడా ఇంచుమించు అలాగే కనపడతారు మనకు చాలా మంది. కానీ వారినే దేవుడు ఈ రీతిగా ఎందుకు ఉంచాడు అంటే గమనించండి, వారి ద్వారా ఆయన మహిమ పొందాలనుకున్నాడు. హల్లెలూయా. వారి ద్వారా ఆయన మహిమ పొందాలనుకున్నాడు. సాధారణంగా మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఒకలాగా ఉంటాయి, కానీ దేవాది దేవుని ఆలోచనలు వేరేలాగా ఉంటాయి. ఇందులో ఒక్కొక్క స్త్రీని గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మూడవ వచనానికి వద్దాం. యూదా తామారునందు పెరెస్సును జెరహును కనెను. ఒక మొట్టమొదటి స్త్రీ కనపడతా ఉంది, గమనించండి. ఎంతో మంది స్త్రీలు ఉండగా తామారుకి ముందు ఎవరు లేరా? చాలా మంది స్త్రీల పేర్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాంగా. వాళ్ళందరినీ విడిచిపెట్టి తామరునే మొట్టమొదటిగా దేవుడు ఎందుకు రాయించాడు అంటే గమనించండి, ఆమెను బట్టి అనేకులు కూడా మార్పు చెందాలి అని రాయించి ఉంచాడు. చాలా మంది అంటే వాస్తవానికి చాలా మంది వాళ్ళ కుటుంబాల గురించి గొప్పలు చెప్పుకుంటారు, కానీ వీళ్ళెవరూ కూడా తామారు కుటుంబం కంటే గొప్పవాళ్ళు కాదు అని అనటానికి దేవాది దేవుడు ఆమెను ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. తామారుని ఉంచాడు. వాస్తవానికి తామారుకి మొదటి భర్త చనిపోయాడు. రెండవసారి పెళ్లి చేస్తే ఆ భర్త కూడా చనిపోయాడు. ఏమనాలి? ఇప్పుడు రెండు పేర్లు ఉంటాయి కదా మనుషులకి. ఒకటేమో పాలిష్డ్ నేమ్ ఉంటుంది, ఇంకోటేమో ఆక్వర్డ్ నేమ్ ఉంటుంది. ఏమనాలి ఇప్పుడు? ఏమన్నాయి? ఏం చేస్తామండి, విధి అంటారా? ఇది పాలిష్డ్ అనమాట. విధి అంటే ఏమేమందాం ఇప్పుడు? విధి వంచిత అందామా? తామారుని ఏమందాం? విధి వంచిత అందాం కాసేపు. సో ఇప్పుడు ఈ తామారుకి ఇంకొక ఆక్వర్డ్ నేమ్ ఉంది. ఏమంటారు? ఏమని? ఆ పొద్దున్న ఏమో ఎదురైంది అనుకో తామారు, అమ్మ మాయమ్మే అంటారా? తామారు ఎదురైతే ఈ అమ్మాయికి అర్థం అవట్లా. ఏమంటారు? దరిద్రపు కొట్టు ఎదురై అంటారా లేదా? శనిగుట్టుది అంటారా లేదా? వాస్తవాలు మాట్లాడుకుందా, ఎందుకులే పాలిష్డ్గా ఎందుకు, వాస్తవాలు మాట్లాడుకుందా అంటారు కదా. కానీ ఆమె గురించే మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు గమనించండి. చాలా మంది చాలా విషయాలు మాట్లాడుకుంటారు కదా, అంతకంటే గొప్పవాళ్ళం కాదు మనం, తామారు కంటే గొప్పవాళ్ళం కాదు అంటానికి దేవుడు ఆమెనే రాయించి ఉంచాడు. వాస్తవానికి మనుషులందరికీ సెంటిమెంట్స్ ఉంటాయా? ఎవరైనా తుమ్మితే కదులుతాం అక్కడి నుంచి? కదలంగా అక్కడి నుంచి. కాసేపు కూర్చొని వీలైతే స్విగ్గీ జొమాటోలు ఆర్డర్ పెట్టుకొని అది కూడా కంప్లీట్గా తిన్నాక బయలుదేరతామా? ఈ పిల్లులు పెంచే వాళ్ళు ఉంటారుగా, కుక్కలు పెంచడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు పిల్లులు పెంచడం ఇంకో ఫ్యాషన్. మొన్న ఆ రోడ్లోంచి వస్తుంటే పిల్లి ఎదురైతే నాకు భయం వేస్తుంది. అది పిల్లిలాగా లేదు, అది పులిలాగా ఉంది. అది నాకు అదే భయం వేస్తుంది. అది పిల్ల ఏంటో అర్థం కాలేదు నాకు. ఏంటంటే దాని పేరు హిమాలయన్ క్యాట్ అన్నారంట. ఓరి హిమాలయన్ క్యాట్ 2 నిమిషాలు ఆగా నేను, అసలు ఇదేంటి దూకుద్దా మన మీద, కానీ అలా ఉంది అది. ఇప్పుడు పిల్లి ఎదురైంది అనుకోండి, ఏమనుకుంటాం అసలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు? పిల్లులు కట్టుంచవచ్చుగా, లోపల పెట్టుకోవచ్చుగా, పిల్లులు అన్నింటిని పెద్దగా బయటకు వదులుతారు. సర్లే ఏసే రక్తం అనుకుంటే వెళ్ళాం. మొత్తానికి ఏం జరగలేదు కాబట్టి సాయంత్రం వచ్చాక పక్కింటి వాళ్ళని ఏమంటా, ఏమ్మా ఆఫీసుకి వెళ్తున్నాము, పిల్లిని పక్కన కట్టుకోవద్దా, బయటకు వదులుతారేంటి అని అంటామా లేదా? ఆ రోజు ఆ పిల్లి చచ్చిపోయిందంట. బాబా నువ్వెదురొచ్చావా, మా పిల్లి చచ్చిపోయిందన్న. ఇవన్నీ మనుషులకున్న సెంటిమెంట్స్ అన్నమాట. ఇప్పుడు మనుషులు ఎవరో వాస్తవానికి అంటే వాళ్ళ బలహీనతలు వాళ్ళకుంటాయి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. వీటన్నిటికీ మళ్ళీ దేన్నో ఒక దాన్ని లింక్ పెడతా ఉంటారు. వాస్తవానికి మొత్తంగా మనుషులందరూ సెంటిమెంటల్ FOOLS అనమాట. సెంటిమెంటల్ ఫూల్స్. ఇంకా ఏం చేస్తారు వీళ్ళు? ఆ ఎదురొచ్చినాయి. పోనీ ఇటువంటి మనిషే ఏం చేసిన తప్పే ఉంది ఇందులో? వాస్తవానికి పెళ్లి జరిగింది. ఆదికాండం 38వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదామా? ఆదికాండం 38వ అధ్యాయం. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు
యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. మొదటి భర్త చనిపోయాడు. ఆ, యోధ ఓనానుతో వెళ్ళి ఆ, ఆ, 10వ వచనానికి రండి. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా, మొదటి భర్త చనిపోయాడు, రెండవ భర్త చనిపోయాడు. దానికి తామారు ఏం చేస్తుంది? తామారు బాధ్యురాలా? కాదు కదా. వాస్తవానికి ఎవరు కూడా ఆమెను అంగీకరించరుగా. కానీ దేవాది దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. అంగీకరించి తన వంశావళిలో చేర్చుకున్నాడు. హల్లెలూయా. గమనించండి. అందుకనే ఆమెను హైలైట్ చేశాడు. మరొక వచనం, 5వ వచనం దగ్గరికి వెళ్దామా? నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహబునందు బోయజును కనెను. అక్కడ ఆగుదాం. సల్మాను రాహబునందు బోయజును కనెను. ఆ, ఇప్పుడు తామర్రేమో విధివంచిత కదా. ఆ, ఇప్పుడు రాహాబుకి ఏం పేరు పెడదాం? పేరు పెడతామని నీ పని. ఆ పేర్లు మార్చినప్పుడు అడగరే మరి? రోడ్లు పేర్లు మార్చేస్తున్నారు, ఊరు పేర్లే మార్చేస్తున్నారు, అడగరే అప్పుడు? సమాజ వంచిత అందామా? ఎవరో మోసం చేశారు రాహాబుని. ఇక పొట్టగూటి కోసం ఏమైపోయింది రాహాబు? ఆ, మనం చెప్పొచ్చో లేదో మైకుల్లో, ఏంటి ఎలా మాట్లాడతాడు కదా. వేకి ఏత్తం ఇస్తే వే, ఏత్తం పొల్లిస్తే వే, మెలికి శాకి ఆవొత్తు. అదేగా రాహాబు. ఆ 10th క్లాస్కి వచ్చి ఈడేంటి తెలుగు చెప్తున్నాడు అనుకుంటున్నావు కదా నన్ను. వినండ్రా. చక్కగా ఒక బైబిల్ తెచ్చుకొని తీసి చదువుతా వినాలి. పిల్లలు తాడుకుంటే ఏమి రాదు. వినండి. ఇప్పుడు రాహాబుని గమనించండి. రాహాబుకి ఎటువంటి విశ్వాసం ఉందంటే మనం చూడగలిగితే, యెహోషువ వేగులు వారిని పంపితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో వారందరితో చెప్తా ఉంది, మీ దేవుడు ఏంటో మాకు అర్థమైపోయిందయ్యా. అటువంటి విశ్వాసము రాహాబుకు ఉంది. గమనించండి. రాహాబు బహుశా ఆ వృత్తిలో స్థిరపడటానికి ఎన్ని ఆటుపోట్లకు లోబడిపోయి ఉంటుందో, ఎన్ని దెబ్బలు తిని ఉంటుందో ఆ రకంగా తన జీవనాన్ని కొనసాగించటానికి. ఇక కొంతకాలం అయ్యాక ఏమొస్తుంది? ఇంకా వాళ్ళకి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. మరి ఎరుకో కోట గోడ మీద 2 రథాలు వెళ్ళేంత గోడ మీద ఒక పూటకోళ్ల వాని ఇల్లు నడుపుతూ ఉంది అంటే గమనించండి, ఆమెకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి కదా. రోడ్డు పక్కన మార్జిన్లో నువ్వు బడ్డీ కొట్టు పెడితే ఉంచుతారా, తీసేస్తారా? గవర్నమెంట్ వాళ్ళు తీసేస్తారు. నీ బడ్డీ కొట్టు ఇంకా ఉందంటే నీకేముండాలి? నీకు పలుకుబడి ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏమా పూటకోళ్ల వాని ఇల్లు, లేకపోతే ఏమో హోటల్ కూడా అక్కడ 2 రథాలు వెళ్ళేంత విశాలమైన మార్గంలో ఏమో ఉంచింది అంటే ఈమెకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి? గమనించండి. ఇటువంటి ఆమెను ఎవరైనా అసలు కనీసం మనం రాహాబు అనే వేశ్య అంటానికి కూడా మనం ధైర్యం చేయలేదు కదా. కానీ పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచాడు. గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆమె గురించిన ప్రస్తావన అదే. పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఆమె గురించి 3 సార్లు ప్రస్తావించబడింది. యెహోషువ గ్రంథంలో, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆమెకున్న విశ్వాసం ఎటువంటిదో గమనించండి. అంటుంది 10వ వచనంలో, 2వ అధ్యాయము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరములోనున్న అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు, గమనించండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందేమా? విందే. చూసిందా పోని? ఇశ్రాయేలీయులు దాటేటప్పుడు ఫరో వీరిని వెంబడిస్తూ ఉండగా
ఆ ఎర్ర సముద్రం పాయలైనప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఆమె ఏమైనా ఉందా? లేదు. గమనించండి. ఆ. దేవుడే డైరెక్ట్గా నీతో మాట్లాడాడు అనుకో, దాన్ని ఏమందాం మనం? ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందాం కదా. దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడితే ఇందాక అబ్రాహాంతో మాట్లాడాడుగా. ఎలా మాట్లాడాడు? వాక్యము ద్వారా మాట్లాడాడు. దేవుడు తన సేవకుని ద్వారా నీతో మాట్లాడాడు అనుకో, దీన్ని ఏమందాం? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అనుకో, దీన్ని ఏమందాం? సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందాం. ఎందుకని? దేవుడు ఫలానా ప్రవక్తని ఎన్నుకొని నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. వాళ్ళు వెళ్ళి చెప్పారు. అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందాం. ఇకపోతే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడినవి ఉన్నాయి చూడండి, ప్రత్యక్షంగా మాట్లాడినవి కాకుండా తన స్వరము ద్వారా మాట్లాడినవి ఉన్నాయి చూడండి, వాటిని థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందాం. అలా కాకుండా మనుషులు మాట్లాడుకుంటుంటే మనకు వినిపిస్తే చూడండి కొన్ని, దీన్ని ఏమందాం? ఫోర్త్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందాం. ఇప్పుడు రాహాబు విన్నదేంటి? ఫోర్త్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫోర్త్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విన్నప్పుడే ఆమె గుండెలు కరిగిపోతే, మనం డైరెక్ట్గా ఆయన వాక్యాన్నే వింటున్నాం కదా, మన గుండెలు కరిగిపోతున్నాయా? ఇంతకు ఎక్కడ కూర్చొనిందో తెలుసా? సమాజ మందిరంలోనూ, సినగోగులోనూ, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళు, దేవాలయం దగ్గర కూర్చొని వినలా. ఎక్కడ కూర్చొనింది ఈ మాటలన్నీ? ఆమె పూటకోళ్ళ వారి ఇంటికి వచ్చే పోయే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింది. అంటే ఒక మాట చెప్పనా, గల్లా పెట్టి మీద కూర్చొని వింది. అంత శ్రద్ధ ఉంది ఆమెకి. ఆ విన్నదానికి ఇప్పుడు ఏం జరిగింది? ఆమె గుండెలు కరిగిపోయినాయి. హల్లెలూయా. గమనించండి, అంత విశ్వాసం ఉంది ఆమెకి. ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె ఇప్పుడు ఎక్కడికి వచ్చి చేరింది? యేసు క్రీస్తు ప్రభు వారి వంశావళిలోనికి వచ్చి చేరింది. గమనించండి, ఇటువంటి స్త్రీతో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా. సాధారణంగా ఆడవాళ్ళకి ఇంకొకరు కాస్త స్టైలిష్గా కనపడితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట బిగ్ బాస్ హౌస్. స్టార్ట్ అవుద్దా? దీనికి ఎవరు అతిథులు కాదు, పాస్టర్ అమ్మలతో సహా. నాకంత ధైర్యం ఉంది కదా. మరి ఇప్పుడు రాహాబుతో ఎవరైనా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీ పిల్లలే, మీ భర్తలే రాహాబుతో మాట్లాడుతుంటే మీరు ఊరుకుంటారా? పోనీ రాహాబుని పిలిచి రామ్మ కూర్చో కాస్త, ఇది ఇది కాంటినెంటల్ టీ తాగుతావా అంటారా? అంటారా? అసలు ఆమెను ఎవరు చేర్చుకోరు, కానీ దేవాది దేవుడు తన వంశావళిలో చేర్చుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, అందుకని 16 వచనాలు రాయించి ఉంచారు. తామారుని ఎవరు అంగీకరించరు అసలు, కానీ దేవాది దేవుడు అంగీకరించాడు. రాహాబుని ఎవరు చేర్చుకోరు అసలు, కానీ దేవాది దేవుడు తన వంశావళిలోకే తీసుకొచ్చి పెట్టాడు. గమనించండి, వాస్తవానికి దేవుడు అక్కడ చూసింది ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క యథార్థతను చూశాడు దేవుడు. అంతేగాని ఆమె వృత్తి అయ్యగారు చూసింది. అలాగే 5వ వచనంలోనే మరొక స్త్రీని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. హల్లెలూయా. రూతు మనందరికీ పరిచయం ఉన్న పేరే రూతు. గమనించండి, ఈ రూతు యొక్క మూలాలు ఏంటంటే మానవ జాతికే మాయని మచ్చ. ఎవరు ఈ రూతు అంటే? మోయాబీరాలు. గమనించండి, మోయాబీరాలు. మోయాబీలు ఎవరు అంటే, మోయాబీల మూల పురుషుడు మళ్ళీ లోతు. లోతు తన కుమార్తెలతో పాపం చేసినప్పుడు మోయాబు పుట్టాడు. అంటే ఇప్పుడు వాళ్ళ గతాన్ని గురించి చెప్పుకోవటానికి కూడా వాళ్ళు ఆలోచించాలి. మరి నయోమి తెలిసి అటువంటి మోయాబీలైన వారి ఇంట్లోకి వాళ్ళ కుమారుల్ని ఎలాగా, లేకపోతే వాళ్ళ కుమారులకి అటువంటి ఇళ్లలో నుంచి ఎలాగ కోడల్ని తీసుకొచ్చింది అని మనం అనుకుంటాం కదా. గమనించండి, దేవాది దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి.
ప్రశాంతంగా ఉన్నది ఇక్కడే ఉండకుండా ఏం జరిగింది? తను ఉన్న ప్రాంతంలో నుంచి నయోమి వెళ్ళింది. వెళ్ళి మోయాబీరాలైన రూతుని తీసుకొచ్చుకుంది. పోనీ ఇంతకేమైనా ఫలింపులోకి వచ్చిందా అంటే లేదు. భర్త చనిపోయాడు. కుమారులు కూడా చనిపోయారు. ఇక ఈ ముగ్గురు కూడా విధవరాళ్ళుగా మిగిలిపోయారు. నయోమి, ఓర్పా, రూతు. తిరిగి వస్తుంటే, అయ్యా నన్ను ఇంక మీదట మీరు నయోమి అనొద్దు, మారా అనండి. ఎందుకనంటే నా జీవితం మధురంగా లేదు. నా జీవితం చేదుగా మారిపోయింది. ఎందుకని? అక్కడికి వెళ్ళి మొత్తాన్ని పోగొట్టుకున్నా. గమనించండి. దేవాది దేవుడు చెప్పే మాట ఏంటి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే మనం మాత్రం ఎక్కడికక్కడ వి డివైడ్ ది కమ్యూనిటీ ఇంటూ బిట్స్ అండ్ పార్ట్స్ కదా. వీళ్ళది వాళ్ళిది సమాజాన్ని అలా చేసాం మనం. దౌర్భాగ్యం ఏంటంటే ఈ కరోనా తర్వాత మందిరాలు కూడా అలాగే అయిపోయినాయి. కరోనాకు ముందు మొదలైనవి అలాగా, కరోనా తర్వాత మందిరాలు కూడా అలాగే బిట్స్ అండ్ పార్ట్స్ అయిపోయినాయి అన్నమాట. ఎవరికి వాళ్ళే. అంటే వాస్తవానికి ఏమనాలి వీటిని? కమ్యూనిటీ చర్చెస్ అనాలి ఇంకా రాబోయే రోజుల్లో. అంటే ఒక కమ్యూనిటీ అంతా అక్కడ ఉంటారు అంటానికి. మరి నష్టపోతుంది అని తెలిసి కూడా నయోమి ఎందుకు వెళ్ళి తెచ్చుకుంది కదా. అందుకనే మనోళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఫ్యామిలీ మీటింగ్ ఒకటి, హై కమాండ్ ఏర్పాటు ఒకటి చేసుకొని ఏమంటారు, 2కు 2 కావాలి, 3కు 3 కావాలి. 2 + 3 5 అవుద్దని ఎవడు ఒప్పుకోడుగా, అస్సలు ఒప్పుకోరు. ఏం చేద్దాం మరి కదా. పోనీ అలా చేసుకోవటం వల్ల వాళ్ళు రక్షణలోకి వస్తారేమో. అంత డేరింగ్ స్టెప్ వీళ్ళు తీసుకోరు. అంత త్యాగం, అంత సమర్పణ వద్దు. త్యాగం సమర్పణ అంటే మన దృష్టిలో ఏంటంటే ఏ త్యాగం సమర్పణ ఏం చేద్దామని కదా. ర్యాషెస్ వచ్చిన వాళ్ళు కూడా వదిలేస్తారు. ఆ విషయం మీకు తెలుసో లేదో. దాన్ని త్యాగం సమర్పణ ఎలాగ అంటాం అంటే వదలలోని వాళ్ళందరూ ఆశ సావనోళ్ళ అని అనాలి కాసేపు. వాళ్ళకి ఆశ సావలేదు కాబట్టి ఇంకా అలాగే వాటిని పట్టుకొని ఉంటా ఉంటారు. కానీ గమనించండి, రూతు గురించి మాట్లాడటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకని? మోయాబు సంతానం కాబట్టి ఎవరు కూడా అటువంటి మోయాబీరాలను చేర్చుకోరు. కానీ గమనించండి, ఈమెకి ఒకే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే ఆయన ఎవరినైనా సరే చేర్చుకునే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసేవాడు కాదు అన్నది ఋతు జీవితాన్ని చూస్తే మనకి అర్థం అవుతా ఉంటది. హల్లెలూయా. అదే రీతిగా పౌలు భక్తుడు అంటాడు తిమోతికి రాస్తూ, మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను, వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. గమనించాలి. ఎందుకనంటే ఇక్కడ తామారు చేసిన దాంట్లో, లేకపోతే రాహబు చేసిన దాంట్లో, రూతు చేసిన దాంట్లో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళని మనం ఎలాగ అనగలం? వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. రూతు ఆ రీతిగా అవటానికి రూతుకి ఏం సంబంధం కదా? మోయాబుకి సంబంధం, లేకపోతే లోతుకు సంబంధం. కానీ రూతుకేమి ప్రమేయం ఉంది అందులో? కానీ దేవాది దేవుడు వీరందరినీ కూడా తన వంశావళిలో చేర్చుకున్నాడు. అంత మాత్రమే కదా. 6వ వచనానికి వద్దాం. మరొక స్త్రీని గురించి కూడా అక్కడ రాయబడి ఉంది. 6వ వచనం, యెష్షయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. గమనించండి. ఎవరామా? రాయలేదుగా. ఏమని ప్రస్తావించబడింది? ఆమె ఊరియా భార్యగానే ప్రస్తావించబడింది. అంటే పరలోకపు ప్రమాణాలు మారవు. ది స్టాండర్డ్స్ ఆఫ్ హెవెన్ నెవర్ చేంజ్ అనటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. బహుశా రాజు కాబట్టి ఏమైనా చలామణి అవుతుందేమో అని దావీదు అనుకోవచ్చు, అని దేవుడు అనుకోలే. బత్షెబాని ఎలా ప్రస్తావించాడు? ఊరియా భార్యగానే
ప్రస్తావించాడు. గమనించండి. దావీదు వయసేమో తాతగారి వయసు, బత్షెబా వయసేమో మనవరాలి వయసు. అసలు వీరిద్దరు పాపంలో పట్టడం ఏంటి కదా? అంటే గమనించండి, పాపానికి వయోభేదం లేదు అని బైబిల్ చెప్తా ఉంది. ఏ మనిషి ఏ సందర్భంలోనైనా పాపంలో పడే ప్రమాదం ఉంది. గమనించండి. ఇటు బత్షెబా జీవితాన్ని చూడగలిగితే, ఊరియా ప్రస్తుత కాలంలో గొప్ప యోధుడు. ఊరియా తండ్రి కూడా దావీదుతో సమకాలీకుడు. దావీదుతో ఉన్న ఒక 300-400 మంది యోధులలో ఈ బత్షెబా తండ్రి కూడా ఒకడు. ఇక బత్షెబా తాత అహితోపేలు ప్రధానమంత్రి. గమనించండి. అంటే 3 తరాలలో అంతటి గొప్ప కుటుంబంలో ఉన్న బత్షెబా దావీదుతో పాపంలో పడటానికి కలిగిన కారణం ఏమై ఉంటదంటారు? వాస్తవానికి ఆ ముసలాయనకి ఈ యవనస్తురాలు ఒక దురాశ కదా. దురాశ. ఏ పాపం వెనకాలైన మూల కారణం ఏముంటది? దురాశ. తనది కానిది అనే, అంటే తన భార్య కాదు, కానీ దావీదు ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఉరియా భార్యను కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటిది ఇది? దురాశగా. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కందే. గమనించండి. ఈ పాపం వెనక ఉన్న కారణం ఏంటంటారు? దురాశ. నీది కానిది నీకు ఎందుకు అసలు? ఈమెకేంటి దురాశ? ఒక సాధారణమైన సైనికుడి భార్యకి రాజుగారు దురాశ. అందుకనే వయోభేదాలు లేవు పాపం చేయటానికి. అందుకనే ఏ మనిషి ఏ సమయంలోనైనా పాపంలో పడే అవకాశం ఉంది కనుక మనిషి జాగ్రత్తగా ఉండాలి. తనను తాను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటా ఉండాలి. అంతా నా ఇష్టం, నేను ఏదైనా చలామణి చేసుకోగలను. ఇప్పుడు రాజు కాబట్టి ఏమైనా చలామణి చేసుకోగలను. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది? కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రస్తావన ఏంటంటే, అప్పటికైనా బత్షెబా ఊరియా భార్యే, అంతేగాని దావీదు భార్య కాదు. గమనించాలి. పరిశుద్ధాత్ముడు దానికి అనుమతించలేదు. ఆ ఊరియా చనిపోయాడుగా, చంపేశావు నువ్వే చంపించేశావు. ఏంటి కారణం? దురాశ మళ్ళీ. అందుకనే గమనించండి. జిమ్ కార్బెట్ ఒక చిన్న నోవెల్ రాస్తాడు, ద మ్యాన్ ఈటర్ ఆఫ్ రుద్రప్రయాగ్ అని. జిమ్ కార్బెట్ పేరుతో మనకి జూలు కూడా ఉన్నాయి ఇండియాలో. ఆ పేర్లు మార్చేశారో ఉన్నాయో నాకు తెలియదు ఇప్పుడు, ఎందుకంటే పేర్లన్నీ మార్చేస్తున్నారుగా మనోళ్ళు. అక్బర్ రోడ్ ఉండకూడదంట. అక్బర్ ఉన్నాడుగా, మరి అక్బర్ రోడ్ లేకపోతే ఎలాగా? పేరు మార్చేయాలి. ఏం చేద్దామని ఇంకోటి ఏదో పేరు పెడతారా? ఆ పేర్లేమో మనకు నోరు తిరగవు కదా. కొన్ని వందల సంవత్సరాలుగా అక్బర్ రోడ్డే ఉంది. అలాగే జిమ్ కార్బెట్ కూడా యానిమల్, ఏమంటారు, టైగర్ పార్క్ అది. సో ఆయన పేరు పెట్టారు దానికి. ఈయన బ్రిటిష్ సైనికుడు. సో ఈ ఇండియన్స్ అందరూ, అంటే మన భారతీయుల మీదకి ఈ క్రూర మృగాలన్నీ కూడా దాడి చేయటం, భారతీయులు నిర్మానుష్యంగా చనిపోవటం, ఇటువంటివన్నీ గమనించి భారతీయుల తరపున వాటిని చంపటానికి ఇతను ముందుకొచ్చి వాటిని చంపటం ఇవన్నీ చేశాడు. వాస్తవానికి వన్యప్రాణుల్ని చంపకూడదన్న చట్టాలు ఆ రోజున కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ మనుషులు చనిపోతున్నారుగా. చిరుతపులి అది వయసులో ఉన్నప్పుడు అంటే ఏదైనా వేటాడుద్ది, కానీ వయసు పోయాక, అంటే ముసలిది అయిపోతున్న కొద్దీ వేటాడలేదు కాబట్టి మనుషుల మీద పడుతుందంట. అది మొదటైతే దానికి బలం ఉంటుంది కదా, కాబట్టి జింకల్ని వాటిని వేటాడుతుంది. కానీ తర్వాత బలం తగ్గిపోయాక ఇంకా వాటిని వేటాడలేక 2 కాళ్ళ మనిషి మీద పడుద్ది, ఇంకా 4 కాళ్ళ. ఎందుకంటే అవి తప్పించుకోగలవు, మనిషి తప్పించుకోలేడు కదా. అలాగే ఒక అతని మీద దాడి చేస్తామంటే ఇతను రక్షించి దాన్ని చంపేస్తాడు. ఆ చిరుతపులిని చంపేసిన తర్వాత దాని చర్మం ఒలుస్తూ ఉంటుంటే ఆఖరికి తోక దగ్గరికి వచ్చేసరికి చర్మం రాదు. జనాలు అంటారు, అండ్ ఇప్పటికే చీకటి పడిపోతుంది, వదిలేయండి అక్కడతో. అంటే లేదు, తోక దగ్గర బెత్తెడు చర్మం ఉన్నా సరే చిరుతపులి చచ్చిపోయినట్టు కాదు అంటాడు. తోక దగ్గర బెత్తెడు చర్మం ఉన్నా సరే చిరుతపులి చచ్చిపోయినట్టు కాదంట.
అలాగే మనిషి వయసు ఎంత ఎదిగినా ఎక్కడో ఒక మూల కొంత దురాశ ఉంటే ఆ మనిషిలో పాపం ఇంకా చచ్చిపోలేదు. ఉమ్. అందుకనే గమనించండి. బాగా ఒక 60 ఏళ్ళు దాటాక పక్షవాతాలు ఎందుకు వస్తాయి జనాలకి? నవ్వుతారేంటండి? ఎందుకు వస్తాయి? బలహీనతతో రావు. పక్షపాతం చూపిస్తే పక్షవాతం వస్తుంది. నిజమండి. రెండో ప్రసంగం ఎవరా మాకు ఇలా అయితే? ఏం పర్వాలా. అయినా వాస్తవం ఇదే. ఎందుకు వస్తుంది? అందుకే వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. బలలో చేయి పెడుతున్నాంగా, బాప్తిస్మం తీసుకున్నాంగా, ప్రార్థన చేస్తున్నాంగా, రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదువుతున్నాంగా, చదువు. కానీ ఆ బెత్తడి మిగిలిపోయింది అనుకో నీలో, అది నిన్ను పట్టుకుంటది. జాగ్రత్త. అది నిన్ను పట్టుకుంటది కదా. అది పట్టుకొని ఏమంటది? మనది కాని దానికోసం ఆరాటపడమంటది. మనది కాదు కానీ మనది అవ్వాలి. ఏం చేయాలి? ఎదుటోడి మీద బురద జల్లాలి, రకరకాల ప్రయత్నాలు చేయాలి కదా. ఏం చేస్తాం? అందుకని పాపం మనిషిని ఏ సందర్భంలోనైనా పట్టుకుంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఈ విషయంలో తాసులో తేలిపోయారు. గమనించండి. దావీదు అంతటి గొప్ప కీర్తనాకారుడే. ఏ పాటను ఎలాగ పాడాలో, ఏ వాయిద్యం వాయించాలో అన్నీ అతనికి తెలుసు. కానీ ఈ విషయంలో ఏమైపోయాడు? దేవుని తాసులో తేలిపోయాడు. గమనించండి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నలుగురు గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. వాస్తవానికి తామరు పరిస్థితిని బట్టి తన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. కానీ తామరు ఒక నియమానికి కట్టుబడింది. గమనించండి. అదే ఆత్మ నియమం. ఆత్మకు లోబడింది. దేవుని ఆత్మకు లోబడింది తామరు. అందుకని పాపం చేత ప్రేరేపించబడుతూ ఉన్నప్పుడు, పాపము చేత మనకి శోధన అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆత్మకు మనం లోబట్టమే. గమనించాలి. శోధన అంటే ఏంటి? షుగర్ వాళ్ళకి స్వీట్లు శోధన కాదా? తినకూడదు కానీ నాలుగు లాగేస్తూ ఉంటుంది కదా. థైరాయిడ్ వాడికి మటన్ కైమా శోధన కదా. లాగేస్తూ ఉంటుంది తినాలని. కానీ తినచ్చా? తినకూడదు. శోధన అంటే అదే. ఏదో అనుకునేరు. చాలా ఎక్కువ ఎక్కువ ఊహించుకోవద్దు దాని గురించి మీరు. ఇలాగే ఉంటాయి. ఈ చిన్న చిన్న విషయాలు మనకు తెలియక ఇదైపోతూ ఉంటాం మనం. ఇదంతా శోధనే. కానీ గమనించండి, ఇటువంటి శోధన వచ్చినప్పుడు దేనికి లోబడాలి మనం? శరీరానికి కాదు, ఆత్మకు లోబడాలి. ఇక్కడ తామరు చేసింది అదే. ఆత్మ నియమం దగ్గరికి వచ్చింది. తన పరిస్థితిని బట్టి ఏమంటుంది రాహాబు? అయ్యా, మీ దేవుడు ఎంత గొప్పోడని మాకు తెలుసు. ఒకసారి 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదామా? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను నీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలునిచ్చి నా తల్లియు నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూను. బా, ఎంత గొప్ప విశ్వాసం అండి. అందరూ తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వాళ్ళకి కలిగిన వాళ్ళందరూ. ఇదో పెళ్లి కార్డు మాకు ఇచ్చారా? ఇచ్చారా? ఇదిగో ఈ రోడ్డు చివర మా వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి అవసరం లేదు. అందా రాహాబు? అనలా. ఏమంటుంది? అందరంట వాళ్ళకి కలిగిన వాళ్ళందరూ. బా, ఇక ఏమనాలి కుటుంబాన్ని? రాహాబుకి అంత విశ్వాసం ఉందండి. గమనించండి.
తన కుటుంబం అంతా రక్షించబడాలి. ఎందుకనంటే అంతకుముందు ఏం జరిగిందో రాహాబుకి అర్థమైంది. ఇప్పుడు ఏం జరగబోతుందో ఊహించుకుంది. యెరికో పట్టణాన్ని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. అది నాకు అర్థమైపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మా కుటుంబాన్ని అంతటిని రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము. ఆ, నాకు మాట ఇవ్వండి అయ్యా. ఆ, మాట తీసుకుంది. గమనించండి. అంటే విశ్వాస నియమం దగ్గరికి వచ్చింది. వాస్తవానికి మనిషిని పాపము ప్రేరేపించినప్పుడు ఆత్మ నియమానికి మనిషి లోబడాలి. విశ్వాస నియమం ఉండాలి. ఏంటా విశ్వాస నియమం? గమనించండి. ఆ, మొట్టమొదటిగా మనిషి పాపి అన్న సంగతిని ఒప్పుకోవాలి. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? రక్షింపబడతాడు. ఇక్కడ రూతు కూడా ఒక మంచి పని చేసింది. ఏం చేసింది? ఒక నిర్ణయం తీసుకుంది. అందరూ రకరకాలుగా చెప్తా ఉండుంటారు. బహుశా తిరిగి వచ్చేపాటికి అందరు రకరకాలుగా మాట్లాడుతూ ఉండుంటారు. ఆఖరికి నయోమి కూడా ఏమంది? అమ్మా, మీరు ఇంకా మీకు వయసులో ఉన్నారు కాబట్టి మీరు ఇంకొక పెళ్లి చేసుకోండి, మీ పుట్టింటికి వెళ్ళిపోండి అంటే రూతు అన్న మాట ఏంటి? ఆ, నీ దేవుడే, అబ్బా, నీ జనమే, ఆహా, నీ కుటుంబమే. ఏది అంటే భర్త తాలూకా 2 ఎకరాలు ఏమైనా ఇస్తారనే? కాదు. ఆహా, కాదు. ఇదే రోజుల్లో రూతుకు జరిగినట్టు ఇక్కడ జరగనివ్వండి భారతదేశంలో. ఆ, ఏ కోడలైనా ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎవరి దారాలు చూసుకుంటారు కదా. ఆ, ఓ పక్కన ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. అరే ఇదేంట్రా? చేసుకుంటారు. వాలంటీర్లు భయపడాలి, మనకెందుకంటే చేసుకుంటారు. ఇక ఏం చేస్తారు మరి కదా. అక్కడ ఉండదు యథార్థత. ఉం? కానీ రూత్ ఏమంటుంది? రూతు ఒక నిర్ణయం తీసుకుంది. నీ దేవుడే నా దేవుడు. ఈ రోజున మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుడు తప్ప మనకు వేరొక దిక్కు లేదు. పాపం మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఆత్మ నియమానికి లోబడాలి. విశ్వాసం మనలో ఉండాలి. దేవుడు తప్ప వేరే దిక్కు లేదు అని మనం విశ్వసించాలి. అంత మాత్రమే కాదు, వాస్తవానికి మన నిజ స్థితిని మనం ఒప్పుకోవాలి. ఉరియా భార్య చేసింది అదే. ఉరియా భార్య చేసింది ఏంటంటే తన నిజ స్థితి ఏంటో ఒప్పుకుంది. ఒకసారి చదువుతాను, గమనించండి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము, క్షమించండి, మొదటి అధ్యాయము 21వ వచనము. ఇదిగాక నా ఏలిన వాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోను అపరాధులముగా ఎంచబడుదుము. దావీదు అవసాన దశలో ఉన్నాడు. ఈ రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఇక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. చనిపోయే సమయానికి బత్షెబ సొలొమోను రాజు వచ్చారు. అయ్యా, నువ్వు ఉన్నంత కాలమే, నువ్వు చనిపోయిన తర్వాత మమ్మల్ని యుద్ధ ఖైదీలు చేస్తారో దేశద్రోహులనే ముద్రేస్తారో మాకు తెలియదు. కాబట్టి గమనించండి, ఏమంటుంది? మేము అపరాధులుగా ఎంచబడదుము. ఇది వాస్తవం. మేము బందీలుగా ఉండిపోతాం. ఈ రాజ గృహంలో మేము బందీలుగా ఉండిపోతాం. అసలు మేము ఉన్నామా లేదా అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఫలానా ఉరియా భార్య ఉంది, ఫలానా సొలొమోను ఉన్నాడు అన్న సంగతి కూడా ఎవరికి తెలియకుండా అయిపోద్ది. అంటే ఆమె నిజ స్థితి ఏంటో ఆమె అర్థం చేసుకుంది. వాస్తవానికి పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ నిజ స్థితి ఏంటో మనం అర్థం చేసుకున్నప్పుడు గమనించండి, ఆ పాపం వల్ల మనకు కలిగే భయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మొట్టమొదటిసారిగా భయం ఎప్పుడు కలిగింది మనిషికి? ఆదికాండం 3వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా భయం అన్న పదాన్ని బైబిల్లో మనం చూస్తాం. భయం అన్న పదం. ఆదాము, ఎక్కడున్నావు అంటే దేవుడికి తెలియక తెలుసు. కానీ ఏం సమాధానం చెప్తాడు కదా? వంకరగా చెప్తాడా? యథార్థంగా చెప్తాడా? అసలు ఆదాము ఏమని సమాధానం చెప్తాడని దేవుడు అడిగితే, నువ్వు పిలిచినప్పుడు
నీ స్వరము విని భయపడి నేను దాక్కున్నాను. అక్కడ భయం కలిగింది. ఎందుకని? ఆజ్ఞాతిక్రమం, పాపం అన్న సంగతి ఆదాముకి అర్థమైపోయింది. ఈ పాపం అనే భయం కలిగింది. గమనించండి. అందుకని ఆ నిజస్థితి ఏంటో అర్థం చేసుకున్నాడు ఆదాము. కనుకనే దేవుడు ఏం చేశాడు? తన చర్మాన్నే ఒలిచి వారికి చర్మపు చొక్కాయిలని చేసిచ్చాడు. అక్కడే మొదటి బలి జరిగిపోయింది. ఆ రీతిగా మన నిజస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. రక్షణలోనికి మనం వస్తాం. ఎన్నో క్రిస్మస్లు ఆయన పుట్టాడు, అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు. నిజమే, పుట్టాడు. కానీ ఈ వాస్తవ పరిస్థితులు గ్రహించుకోకుండా ఈ రోజు కాదులే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఈ పండగ అయిపోయాక చూద్దాం, ఈ వారం రోజులు అయ్యాక చూద్దాం, ఇంకా రక్షణ పొందకుండా ప్రభువుకి మన హృదయాన్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే గమనించండి, ఆత్మ నియమం దగ్గరికి మనం రావాలి. విశ్వాస నియమాన్ని మనం కలిగి ఉండాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆయనే మనల్ని రక్షించటానికి సమర్థుడని. మన నిజస్థితి ఏంటో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఈ నలుగురు స్త్రీలు కాకుండా మరొక స్త్రీ కూడా ఉంది. ఎవరు? 16వ వచనంలో మరియను మనం చూస్తా ఉన్నాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. గమనించండి, ఇంత పతనమైపోయిన మానవ జీవితం, ఇంత పతనమైపోయిన మానవ విలువలు, వీటన్నిటిలో పవిత్రత, పరిశుద్ధత కలిగిన ఒక కన్యక ఉంది. ఎవరు? మరియ. హల్లెలూయా. ఆమె ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆమె అటువంటి సిద్ధపాటును కలిగి ఉంది, అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంది. కనుకనే ప్రభువుని ప్రపంచానికి పరిచయం చేసింది, ఆయన ఈ లోకానికి అందించింది. మనం కూడా పవిత్రత, పరిశుద్ధత కలిగి, మనము కూడా సాక్ష్యము కలిగి ప్రభువుని అనేకులకు పరిచయం చేసే వారిగా ఉండాలి. అప్పుడే ప్రభువుని మనము ఆరాధించినట్టు. ఆయన ఆరాధించటమే క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి ఈ 16 వచనాలలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ 2023వ సంవత్సరం క్రిస్మస్కి జాయిబాబు దగ్గర ఇంతకు మించిన వర్తమానం లేదు. ఇంతటితో మనం సెలవు తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు నాయన మేము ధ్యానము చేయటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. ప్రతి ఒక్కరిలో ప్రభా మీ క్రిస్మస్ ఆనందాన్ని నింపమని బతిమాలుకుంటూ ఉన్నాం నాయన. ఎన్నిక లేని వారిని ప్రభా మీ వంశావళిలో మీరు హెచ్చించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. వారి కారణంగా తండ్రి రక్షకుడి భూమి మీదకి వచ్చాడయ్యా. ఆ రీతిగా నాయన మేము కూడా మిమ్మల్ని అనేకులకు పరిచయం చేసే రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి, మమ్మల్ని మేము సాక్షులుగా నిలవబెట్టుకోవటానికి కృపనివ్వండి. ఈ మాటలు మా హృదయంలో భద్రము చేయండి, నీరు కట్టి ఫలింప చేయమని బతిమాలుకుంటున్నాం. కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.